ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గోస్పాడు మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా శుభదినం. ఎందుకంటే పల్లెకు పోదాం అనే కార్యక్రమం కానీ, ప్రజాపూర్ అనే కార్యక్రమంలో కానీ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ మండలాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా తిరిగి సందర్శించడం, అక్కడ పరిస్థితులన్నీ, సమస్యలు గుర్తించడం, అభివృద్ధి ఏ రకమైన అభివృద్ధి జరిగింది అన్ని గుర్తించడం, ఎక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నాయో గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గం చూస్తే, నంద్యాల నుంచి దాదాపుగా దేశానికి ప్రధానమంత్రి, దేశానికి రాష్ట్రపతిని ఇచ్చిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం ఇక్కడ ఈ మండలంలో కనీస వసతులు లేని, కనీస తాగునీరు లేదు, పొలాలకు సాగునీరు లేదు, గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లే రోడ్లో సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ బాగా దెబ్బతిన్నాయి. పొలాలకు వెళ్లడానికి, వ్యవసాయ పనుల మీద వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి ఇక్కడ అనేక రకాల సమస్యలతో రైతులు కల్తీ విత్తనాలతో, కల్తీ ఎరువులతో అనేక సమస్యల్లో ఉన్నారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉదాహరణగా ఈ మండలాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా తాగునీరుకి ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాగునీరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక రకాలుగా ప్రతి ఇంటింటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో నిధులు ఇవ్వడం, కోరుకున్నంత నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామాలకు వెళ్తే మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అసలు కనీస సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం చాలా గ్రామాల్లో శ్మశాన సమస్య చాలా విపరీతంగా ఉంది. ఈ మండలంలో ప్రత్యేకంగా దాదాపుగా చనిపోతే చివరి ప్రయాణం అంటారు, అలాంటి చివరి ప్రయాణంలో సంబంధించిన శ్మశానాలు లేక అనేక రకాలుగా బాధలతో ప్రజలు అసలు అది ఎవరికి చెప్పుకోలేని వింత సమస్య. ఇదే మండలంలో పాండురంగాపురం గ్రామం వచ్చేసి దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు కూడా పొంది ముఖ్యమంత్రుల చేత కూడా ఉన్నత అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకున్న గ్రామం. దానికి ఆమ్లెట్ విలేజ్ వచ్చేటప్పటికి అక్కడ కనీసం తాగునీరు లేదు, శ్మశానం లేదు, డ్రైన్స్ లేవు, రోడ్లు లేవు. ఈ మండలంలో విపరీతమైన సమస్య, పూర్తిగా సమస్యల వలయంలో, సుడిగుండంలో ఉంది. ఇక్కడ మండల వ్యాప్తంగా కూడా దాదాపుగా కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడే కానీ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఇచ్చి పలానా పని మేము చేశామని చెప్పుకోవడానికి ఒక్క పని లేదని నేను బహిరంగంగా సవాల్ విసురుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ స్థానికంగా పాలించుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా సవాల్ విసురుతున్నా. నువ్వంటూ చేసింది ఏమన్నా అంటే ఒక్క పని చూపించి ఇది నేను చేశానని చెప్పు. కేంద్రం నిధులతో, ఆర్థిక సహకారంతో సంబంధం లేని కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్క పథకం ఉంటే నువ్వు నిరూపించుకొని చెప్పు. ఒక్క పని ఉంటే చూపించమని సవాల్ విసురుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరి తరఫున ఒక మాట ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ కమలం గుర్తుకు ఓటేయండి. నరేంద్ర మోదీ గారు ఒక్కసారి ఓటు వేయకపోయినా మనం ప్రజలకు ఇన్ని కనీస సౌకర్యాలే కాదు, పిల్లల భవిష్యత్తు గురించి కాదు, ఇంతగా ఆలోచిస్తున్న పార్టీని ఆదరిస్తే స్థానికంగా అభివృద్ధిని మనం అనేక నిధులు తెచ్చుకొని సమస్యలు లేని నియోజకవర్గంలో ఒక మండలంగా, అభివృద్ధి చెందుతున్న మండలంగా, ప్రశాంతత కూడిన మండలంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలియజేస్తూ